75 ఏళ్లలో జరగని అభివృద్ధి 8 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమైందని ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహం అన్నారు. తెలంగాణ రాష్ట్రం వైపు దేశంలోని అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయని, రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే తెలిపారు. పల్లె ప్రగతిలో భాగంగా అలంపూర్ మండలం వేలంపాడు గ్రామం నుండి జిల్లెలపాడు గ్రామం వరకు 4,60,00,000 నిధులతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ముందుగా 3 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. తుంగభద్ర నదిపై బ్రిడ్జి నిర్మాణం కోసం 40 కోట్ల రూపాయలు మంజూరు చేసి పూర్తి చేశామని తెలిపారు. అలాగే కరెంటు సమస్య అధిగమించడానికి 15 లక్షల రూపాయలతో ప్రత్యేక పనులు చేపట్టి విద్యుత్ సరఫరాను అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు. విధంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా మోడల్ తెలంగాణ మోడల్ గా డెవలప్ కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. చాలా మంది కర్ణాటక గానీ అదేవిధంగా మహారాష్ట్ర నుండి గానీ మాకు తెలంగాణ లాగా డెవలప్మెంట్ కావాలి, లేకపోతే మమ్మల్ని తెలంగాణలో కలపాలని కూడా అంటున్నారు. అంటే ఏంటి, ప్రజలే కోరుకుంటున్నారు, నాయకులు కోరుకుంటున్నారు. ఏ విధమైన అభివృద్ధి చెందుతుందో మనకు కళ్ళకి తెలుస్తుంది. ఇంతకుముందు నేళ్ల నుంచి మనకు రోడ్లు లేవు, ఇప్పుడు రోడ్లు వచ్చినాయి. కాబట్టి ఎవరో ముఖ్యమంత్రి గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని పెట్టినారో దాన్ని బలోపేతం చేయడానికి మనం అందరం కలిసిమెలిసి ముందుకు పోవాలా, ఆయనకు అండగా ఉండాలా, ఆయన వెన్నంటూ ఉండాలా, పార్టీని బలోపేతం చేయాలా.